నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు తాము చేపట్టిన పనుల్లో కలిగే ఆలస్యాలను తగినటువంటి శ్రద్ధ తీసుకోవటం, పట్టుదలతో వ్యవహరించి ఆ పనులు పూర్తి చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైనటువంటి విషయాలు చర్చకొస్తుంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. ఆరోగ్యాది విషయాల్లో శ్రద్ధ తీసుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది. వృషభ రాశి వాళ్లకు వ్యాపార సంబంధమైనటువంటి భాగ వ్యవహారాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే జీవిత భాగస్వామి యొక్క సలహాలు తీసుకోవటం వలన మేలు కలుగుతుంది. మీకు రావలసిన పాత బాకీలను వసూలు చేసుకుంటారు. చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం మంచిది. మిథున రాశి వాళ్లకు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో క్లిష్టమైనటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. స్నేహితులతో బంధువులతో ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతుంటాయి. పొదుపు చర్యలను ప్రారంభిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఆవులకు గ్రాసమును అందించండి. కర్కాటక రాశి వాళ్లకు సృజనాత్మకంగా వ్యవహరించటం వలన మంచి గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతుంటాయి. సంతాన సంబంధమైనటువంటి అభివృద్ధి, విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. సంతోషాలు కలిసి వస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి తెల్లని పుష్పాలు సమర్పణ చేయండి. సింహరాశి వాళ్లకు గృహ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, పనులు వేగవంతమవుతుంటాయి. సౌకర్యాలను మెరుగుపరుచుకోగలుగుతారు. మాతృవర్గం వారిని కలుసుకుంటారు. వాహన సంబంధమైనటువంటి కొనుగోలు ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు వృత్తిపరంగా స్వల్పమైనటువంటి లాభాలు పొందుతుంటారు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటుతోటి ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. నూతనమైనటువంటి ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. చేతికి సంబంధమైనటువంటి లేదా భుజాలకు సంబంధమైనటువంటి నొప్పులు కొంత ఇబ్బంది పెడుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి ఉండ్రాళ్లను నివేదన చేయండి. తులారాశి వారు తమ యొక్క మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. చేపట్టిన పనులు సులభంగా పూర్తి చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మికమైనటువంటి ధనలాభాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అన్నపూర్ణ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు సమాజంలో గౌరవ మర్యాదలు కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసాలు పెంచుకోగలుగుతారు. స్నేహితుల యొక్క సహకారంతో వ్యక్తిగతమైనటువంటి సమస్యల నుండి బయటపడతారు. ఆర్థికంగా అనుకూలతలు సాధించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని స్మరించటము, అర్చన నిర్వహించటం మంచిది. ధనుస్సు రాశి వాళ్లకు వృత్తి కార్యక్రమాల కోసం ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో కొంత ఇబ్బందులు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయత్నాలు ఒక కొలిక్కి రాగలుగుతాయి. విశ్రాంతిని కోరుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటము.
మకర రాశి వారు పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. కుటుంబ పరంగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. శుభ కార్యక్రమాలు ఉండబోతున్నాయి. పలు మార్గాల ద్వారా ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. నాయకులతో వివిధ కార్యక్రమాల గురించి చర్చలు జరుపుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ శనైశ్వరుని స్తోత్రపారాయణం చేసుకోవటం మంచిది. కుంభరాశి వారు ఈరోజు వ్యక్తిగత అభివృద్ధి అలాగే కెరియర్కు సంబంధమైనటువంటి అభివృద్ధితో కూడిన సంతోషాలు చక్కగా పొందుతుంటారు. వాటిపైన దృష్టిని కూడా కేంద్రీకరిస్తుంటారు. కుటుంబపరమైనటువంటి అనుబంధాలు పెరుగుతూ ఉంటాయి. సలహాలు సూచనలు మేలు చేస్తాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవటం. మీనరాశి వాళ్లకు మంచి మంచి ఫలితాలు ఉంటాయి. ఎంతో కష్టపడి అనుకున్న కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. కుటుంబ పెద్దల ద్వారా ఆస్తులకు సంబంధించినటువంటి లాభాలు ఉంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతతను పొందుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి.